హాయ్ వెల్కమ్ టు జినోస్ వరల్డ్. ఈరోజు మనం నిలవ ఉండే పిక్కల్డ్ రెడ్ ఆనియన్స్ మనం ఇప్పుడు చేయబోతున్నాము. దానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను. దీనిలోకి మనం చిన్న ఉల్లిపాయలండి, అది మనం ఇప్పుడు స్కిన్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ఒక బాటిల్లోకి మనం వేసిన తర్వాత మనం ఇది ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి. ఇది పచ్చిమిర్చి మనం ఒక కారానికి తగినట్టుగా యాడ్ చేయొచ్చు. తర్వాత అల్లం అండి, అల్లం కూడా వేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం ఇప్పుడు ఒక పాన్ పై కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొంచెం మిరియాలు, అలాగే లవంగాలు యాడ్ చేసుకోవాలి. లవంగాలు కూడా ఒక 4, 5 లవంగాలు యాడ్ చేసిన తర్వాత దీనిలోకి కొంచెం షుగర్ అండి. ఒక టీ స్పూన్ షుగర్, అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బీట్రూట్ మనం దీనిలోకి ఒక మీడియం సైజ్ బీట్రూట్ యాడ్ చేసి ఇది బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, దీనిలో మంచి హెల్తీ వెజిటబుల్, అలాగే కూడా దీని మంచి కలర్ కూడా మనకి వస్తది. అందుకని బీట్రూట్ యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇది బాగా బాయిల్ చేసిన తర్వాత మనం దీన్ని ఒక గ్లాస్ జార్‌లోకి మనం వేయాలి. వేసిన తర్వాత ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత మనం దీన్ని మన ఉల్లిపాయలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చల్లారడానికి మనం పక్కనే పెడతాం. తర్వాత చల్లారింది ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు మనం గ్లాస్ జార్‌లోకి ఇది వేసిన తర్వాత ఇది మూత అంటే ఆ జార్ ఫుల్‌గా వెయ్యాలి. తర్వాత దీనిలోకి మనం వినిగర్ అండి. వినిగర్ కూడా మనం ఒక 1/4 కప్ మనం వినిగర్ కూడా దీనిలోకి యాడ్ చేయాలి. మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మనది ఫ్రిడ్జ్‌లో ఒక రోజు పెట్టాలి. పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మనం ఇది యూజ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం 1 డే తర్వాత చూద్దాం. ఓపెన్ చేద్దాం. చూసారు గదండీ! చాలా టేస్టీగా ఉన్న పికిల్డ్ ఆనియన్స్ ఇక్కడ రెడీ అయింది. మనకి రైస్‌తో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ లేనప్పుడు ఇది మనం వేడి వేడి అన్నంతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఇది ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ చిన్న చిన్న రెసిపీతో మీ మీ ముందున్నాను.